శ్రీశైలం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? కురుక్షేత్రంలో లక్షల కొద్ది దానాలు చేస్తే, గంగలో 2000 సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, కేదార్నాథ్లో 1000 యుగాలు నివసించే వచ్చే పుణ్యం ఈ శ్రీశైల క్షేత్రంలో మహాశివుడిని ఒక్కసారి దర్శించుకుంటే వస్తుంది. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ఒకటి. శ్రీశైల క్షేత్రాన్ని భూమి మీద వెలసిన కైలాసంగా భావిస్తారు మరియు శ్రీశైల పర్వతం భూమి మొత్తానికి నాభి వంటిది అని చెప్తారు. శ్రీశైలంలో జ్యోతిర్లింగం అంత చిన్నగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకం తగులుతుంది. అప్పుడు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగం ప్రతిష్టాపన చేసి మిగిలిన పాపం పోవడానికి శ్రీశైలం దర్శించుకోవాలని వెళ్తాడు. రావణాసురుడు శివుడికి పరమ భక్తుడు. అలాంటి భక్తుడిని చంపినందుకు పాపము నుంచి విముక్తి కలిగించకుండా కోపంతో శివుడు భూమిలోకి వెళ్తాడు. అయితే అప్పటికే శ్రీరాముడు శివలింగాన్ని చూసేశాడు. శ్రీరాముడికి బ్రహ్మహత్య పాపం తొలగిపోతుంది. అప్పటికే శివలింగం భూగర్భంలోకి పోయి మిగిలింది పూజలు అందుకుంటుంది. అందుకే శ్రీశైల శివలింగం అంత చిన్నగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ఇంకా విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని క్లిక్ చేసి తప్పకుండా చూడండి.